హాయ్ ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజైతే నేను మా హస్బెండ్తో ఊరికి వెళ్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఊరికి. ఇంకా ఊరికి నేను ఏమేమి రెడీ చేసుకుంటాను, ఏమేమి సర్దుకుంటాను, చిన్నపిల్లలకి ఏం పెట్టుకోవాలి అన్నీ చూపిస్తాను, ఏం ప్యాక్ చేసుకోవాలో. నేనైతే బ్రష్ చేసుకొని కాఫీ తాగేశాను. ఇంకా ఫ్రెష్ అయిపోయేసి స్నానం చేసేసి మళ్ళీ కలుద్దాము. మా పాప అయితే నిద్రలేసేసింది, అమ్మ పాలు తాగిస్తుంది. నేను ఫ్రెష్ అయిపోయినాక మళ్ళీ కలుస్తాను. నేను ఫ్రెష్ అయిపోయాను. టిఫిన్ చేస్తున్నారు. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే ఇడ్లీ సాంబార్. ఇంకా నేను టిఫిన్ చేస్తుంటే ప్రశాంత్ మా అమ్మ కానీ తొందరగా తిను తిను అని హడావడి చేస్తున్నాడు, టైం అయిపోతుందని. బయలుదేరిపోయాను. మా హస్బెండ్ పాప అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ కూతుర్లు నాన్న కూతుర్లు ఇద్దరు వెళ్ళిపోయి కార్లో కూర్చునేసారు. సో లెట్స్ గో. మేమైతే స్టార్ట్ అయిపోయాము. నాన్న కూతుర్లు ఇద్దరు మంచిగా కబుర్లు చెప్పుకుంటూ విండోస్లో నుంచి కూతురికి వెహికల్స్ అవన్నీ చూపించుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. రోడ్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. జెడ్పీ స్కూల్ విలేజ్లో చూస్తేనే మెమరీస్ గుర్తొస్తుంటాయి కదా, ఓల్డ్ మెమరీస్. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది స్కూల్లో. ప్రశాంత్ అయితే ఇక్కడ వచ్చి క్రికెట్ కూడా ఆడుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సండేస్. జెడ్పీ హై స్కూల్ అనమాట ఇది. నేను కూడా ఎప్పుడు వెళ్ళి చూడలేదు. ప్రశాంత్ అయితే వెళ్తుంటాడు. స్కూల్ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది, చాలా బాగుంటుంది. గుడికి వెళ్ళినప్పుడు ఈసారి వీడియో తీసి పెడతాను. ఈ గుడి వచ్చి గంగమ్మ గుడి, గ్రామదేవతది. పల్లెటూరు అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది రచ్చబండ. అక్కడ అందరూ కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చెట్టు కింద. ఇది వచ్చి జెడ్పీ ప్రైమరీ స్కూల్, ఇందాకటి హై స్కూల్. ఇంకా మనం దగ్గరకు వచ్చేసాము. ఆ రాములు వారి గుడి ఉంది కదా, ఆ గుడి పక్కనే అనమాట మా అత్తయ్య ఇల్లు. మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురుగా మేము ఉంటాము. ఇంకా మా అత్తయ్య, మా మామయ్య అండ్ మా అవ్వ అయితే బుడ్డి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనం ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా గేట్ దగ్గర అయితే మా అత్తయ్య నించుకొని ఉంది బుడ్డి దానికోసం. నేను ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా కరెక్ట్గా కార్ దిగే టైంకి మా బుడ్డిది ఏడుపు మొదలు పెట్టింది. ఇంకా నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా అది ఏడుపు మొదలు పెడితే ఇంక వీడియో లేదు, ఏం లేదు. అసలు రచ్చ చేసి అవతలు పాడేస్తుంది. ఇంక ఇప్పుడే మంచం మీద వేస్తే ఆడుకుంటూ ఉంది. మా అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు. వైట్ హౌస్ కనిపిస్తుంది కదా అది. నేను మా హస్బెండ్ ఇక్కడ ఇంట్లో ఉంటాము. జస్ట్ స్మాల్ ఒక హాలు, ఒక బెడ్రూము, చిన్న కిచెన్ ఉంటుంది. లంచ్ అవన్నీ మేము అక్కడే చేస్తాము అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. జస్ట్ ఒక గెస్ట్ హౌస్ లాగా ఇక్కడ ఉంటాము. స్మాల్ హోమ్ టూర్ చేసేస్తాను. చిన్నిల్లే, జస్ట్ పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. హాల్, సోఫా, ఇంకా లగేజ్లు కూడా సర్దలేదు. చిన్న కిచెన్ ఉంది. ఏమైనా హాట్ వాటర్ కావాలంటే పాప మిల్క్కి వాటికి పెట్టుకోవడానికి చిన్న కిచెన్. హాల్ అండ్ బెడ్రూమ్. మా బుడ్డిది ఆడుకుంటూ ఉంది. నేను పాపకి ఏమేమి ప్యాక్ చేస్తానో చూపిస్తానని చెప్పాను కదా, చూపించేస్తాను. ఒకసారి చూసేయండి. ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు, నార్మల్గా చిన్న చిన్న అవుటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకుంటాను, పెద్ద పెద్ద జర్నీస్ చేసేటప్పుడు ఏం పెట్టుకుంటాను, లాంగ్ జర్నీస్ అన్నీ చూపిస్తాను. సో లెట్స్ అన్ప్యాక్ ద లగేజ్. అన్ప్యాక్ చేస్తూ నేను ఏమేమి పెట్టుకున్నానో అన్నీ చూపిస్తాను లగేజ్ని. ఇది మా బుడ్డిదాని చైరు. దీంట్లో పడుకొని అది బాగా ఇలా ఊగుతూ అందరినీ జనాల్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. దీనికైతే బెల్ట్ కూడా ఉంది సపోర్ట్గా, ఇంకేం ప్రాబ్లం ఉండదు, మంచి సెక్యూర్డ్గా ఉంటుంది. నేనైతే దీంట్లో కూర్చోబెట్టేసి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటుంటాను. ఇదైతే నేను ఫస్ట్ క్రేలో కొన్నాను. ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను చిన్న చిన్న అవుటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్తాను. అంటే ఒక 1 అవర్లో ఇంటికి వచ్చేలాగా, షాపింగ్కి కానీ, హాస్పిటల్కి కానీ, పాపని వ్యాక్సిన్స్కి తీసుకెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్తాను. ఈ బ్యాగ్లో ఏమేమి ఉంటాయంటే పాప ఫీడింగ్ బాటిల్స్, పాసిఫైయర్స్ ఉంటాయి, ఫీడింగ్ బాటిల్స్ ఉంటుంది, ఫ్లాస్క్, హాట్ వాటర్ పోసుకొని ఉంటాను మిల్క్ పౌడర్స్ కలపడానికి. అండ్ ఈ జిప్లో ఏంటంటే హాస్పిటల్ ఫైల్ ఉంటుంది. ఇదేంటంటే ఫార్ములా పౌడర్ బాక్స్ లాగా వేసి దీంట్లో ఓపెన్ చేసి పౌడర్ దీంట్లో వేసుకుంటాను. ఇది వచ్చి ఎక్స్ట్రా ఫార్ములా ప్యాకెట్స్. ఇది వచ్చి డైపర్స్ ఇటు సైడ్ పెట్టుకొని ఉంటాను. అండ్ వైప్స్ ఇటు పెట్టుకొని ఉంటాను, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి తీసుకోవచ్చు. ఇదైతే నేను షార్ట్ జర్నీస్కి
షాపింగ్స్‌కి గానీ, హాస్పిటల్స్‌కి, పార్క్స్‌కి అలా వాకింగ్‌కి తీసుకెళ్ళినప్పుడు నేను ఇలా తీసుకొచ్చుకుంటాను. ఈ చిన్న బ్యాగు. లాంగ్ జర్నీస్‌కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్‌తో కలిపి ఈ బ్యాగ్ తీసుకొచ్చుకుంటాను. ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఓపెన్ చేసేసాను. ఫస్ట్ వచ్చి పాప క్యారీ బ్యాగ్ అనమాట. నేను వేసుకొని పాపని దీంట్లో వేసుకొని నడుచుకోవచ్చు. పాప కంగారు బ్యాగ్ లాగా. ఇవి వచ్చి నా డ్రెస్సెస్, పాప టవల్స్, పాప డైలీ వేర్ వచ్చి ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇది క్లాత్స్ వరకు. అండ్ ఇట్ సైడ్ వచ్చి ప్రశాంత్ దాన్ని ఎత్తుకోవే. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి డైపర్ బ్యాగ్ అండ్ మెడిసిన్స్ తీసుకున్నాను. ఒక్క మెడిసిన్ కూడా మిస్ కాకుండా అన్నీ పెట్టుకున్నాను. అండ్ కిన్లే బాటిల్స్ ఎందుకంటే ఇది రైనీ సీజన్ కదా, పాప మిల్క్లోకి ఏ వాటర్ అంటే ఆ వాటర్ ఎందుకు కలపడం అని నేను కిన్లే వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇదైతే మాకు పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసింది. అండ్ డైలీ ఎసెన్షియల్స్, బాడీ వాష్, షాంపూస్ అవన్నీ పెట్టుకున్నాను, మాయిశ్చరైజర్స్ అవన్నీ నేనైతే ఇలా ప్యాక్ చేసుకుంటాను. జర్నీ చేసి వచ్చాం కదా, ఇంకొంతసేపు రెస్ట్ తీసుకొని లంచ్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మా బుడ్డిది కూడా ఆడుతుంది, దాన్ని కూడా నిద్రపుచ్చి నేను కూడా కాసేపు రెస్ట్ తీసేసుకుంటాను. ఇంకా లంచ్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాము. టైం ఆఫ్టర్నూన్ 2 అయింది. ఇంకా నేను లంచ్ చేయడానికి వెళ్తున్నాము అక్కడికి. కాసేపు పడుకునేసి చెప్పాను కదా అక్కడ మా అత్తయ్య వాళ్ళు అక్కడ ఉంటారని, మేము అన్నం అవన్నీ అక్కడే తింటాము. తినేదంతా అక్కడే, ఇక్కడ జస్ట్ రెస్ట్ తీసుకోవడానికే. ప్రశాంత్ బుడ్డిదైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను పాపకు కావాల్సిన మిల్క్ బాటిల్స్, ప్యాసిఫైర్స్ అన్నీ తీసుకొని చిన్నగా వేడి తీసుకుంటూ వెళ్తున్నాను. సో లెట్స్ గో. వీధిలో అయితే సౌండ్స్ వస్తూ ఉన్నాయి, అందుకే నేను సౌండ్ కట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళు అయితే ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళారు, మాకు ఇంకా లంచ్ వండి పెట్టేసి. అందుకే ప్రశాంత్కి ఇంకా తాళం ఇచ్చేసి నేను అలా ఇంటి సరౌండింగ్స్ తీస్తూ ఉన్నాను. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇది గుడిల్లు అనమాట. ఈ గుడిలో మా మామయ్య చేస్తాడు పూజారిగా. గుడిలోకి వెళ్ళి చూపిస్తాను అండి. గుడి అయితే మూసేసి ఉంది, జస్ట్ సరౌండింగ్స్ చూపిస్తాను. రాముల వారి గుడి, చెట్లు, ఇది ఇల్లు మా అత్తయ్యలు ఉండేది. ఇవన్నీ చెట్లు, ఉసిరికాయ చెట్టు. చుట్టుపక్కల అయితే సైలెంట్గా ఉంది, జనాలు ఎక్కువ మంది కనిపిరు ఇక్కడ. మార్నింగ్స్ ఈవినింగ్స్ ఏంటంటే కొంచెం పొలాలకు పోయేవాళ్ళు, పశువులు తోలుకునే వాళ్ళు కొంచెం కనిపిస్తారు. అదైతే గుడి ఎంట్రీ గేట్ అనమాట, అందరూ వచ్చేది. ఇప్పుడైతే గుడి మూసేసింది, ఆఫ్టర్నూన్ 1 అయింది కదా, ఇంకా నైవేద్యం పెట్టి మూసేశారు. నేనైతే ఇంటికి వచ్చి లంచ్ చేసిస్తున్నాను. లంచ్ అయితే గుళ్ళో ప్రసాదం పులిహార, అన్నం, ఉల్లగడ్డ కూర అండ్ పప్పు. నేను ప్రసాదం కొంచెం ప్రశాంత్కి పెట్టేసి తినేస్తున్నాను. నేను తినేసినాక ప్రశాంత్ తింటాడు, బుడ్డిదాన్ని చూసుకోవాలి కదా, ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఒకళ్ళు అయితే తినేసినాక ఇంకొకళ్ళు తింటాము. ఈవినింగ్ బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే వీడియో తీయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.